చెల్లెమ్మా, సత్యానికి ఉద్యోగం కూడా పోయిందా? అవును, ఇంటి దగ్గర సత్యం అన్నయ్య చూస్తుంటే ఎంతో బాధగా ఉందన్నయ్య. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజున ఆ జీపులో బాంబు పెట్టిన వాడితో పాటు నిన్ను ప్రేమించిన గోపాల్ని కూడా చూచానమ్మా. అన్నయ్య. అవునమ్మా, నేను ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను. నేను చెప్పినట్టు చెయ్యి. నేను ఏర్పాటు చేసిన బాంబు వల్ల సత్యం చావలేదు, నేను దిగులు పడక్కర్లేదు. కారణం వాడి కళ్ళు పోయాయి. దాంతో పాటు వాడి ఉద్యోగం కూడా ఊడింది. షో బాస్, థ్యాంక్ యూ. ఇక వాడు చచ్చిన వాడితో సమానం. డోంట్ వరీ బాస్. బాయ్ బాయ్ బాస్. శాంతి, నువ్వెక్కడికి? దుర్మార్గుడా, ఇదా నీ అసలు రూపం, ఇదా నీ అసలు బ్రతుకు. నాతో స్నేహం ప్రేమ అన్ని నాటకం అన్నమాట. నీచుడివి నేరస్తుడివి అయినా నిన్ను క్షమించకూడదు. నీ మెడలో ఉరితాడు బిగించేటట్టు చేస్తాను. ఒక నిండు ప్రాణాన్ని ఆనాడు దారుణంగా హత్య చేసిన నిన్ను, అన్నదమ్ముల లాంటి ఇద్దరు ఆత్మీయుల మధ్య అగాధాలు కల్పించిన నిన్ను, నా తమ్ముడు లాంటి సత్యం కళ్ళు పోగొట్టి అతని జీవితమే అంధకారం చేసిన నిన్ను అంత చూడందే వదలనరా. ఆ రోజు కోర్టులో నా చెల్లెలి ప్రేమ నిన్ను కాపాడింది. ఈ రోజు ఈ శివుడి దెబ్బ నుంచి ఏ శక్తి నిన్ను కాపాడింది? పిరికి వెతవా పారిపోయాడు. అయినా ఇంకెంతో కాలం నా నుంచి తప్పించుకోలేడు. పదమ్మా. నువ్వు చెప్పేది నిజమా? నీకోసం శివుడు, మన శివుడు అబద్ధ సాక్ష్యం చెప్పాడా? అవునన్నయ్యా, అంతేకాదు ఈనాడు ఆ గోపాల్ ఎంత దుర్మార్గుడో కూడా నాకు తెలియచేశాడు. అతని నుంచి నన్ను రక్షించాడు. నిజమా? శివ, ఎక్కడున్నావు? సత్యం, ఇలా సత్యం. శివ, సత్యం, మమతకు మరో రూపానివి. నీ గొప్పతనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నమ్ముకున్న వృత్తి కోసం అయిన వాళ్ళని సైతం క్షమించిన నీ గొప్పతనం ముందు నేనెంత. అంతేకాదు బాబు, కలతలు మర్చిపోయి ఇద్దరూ కలిసిన ఈ రోజు ఈ అమ్మకు పండగ రోజు బాబు, పండగ రోజు. అన్నయ్య, రేఖ వచ్చింది. కూర్చోమను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను డ్రింక్స్ తీసుకొస్తాను. రేఖ, చీకటి తప్ప వెలుగుని చూడలేని మనిషి కోసం నీ జీవితం అంతా చీకటి చేసుకోవడం నేను ఒప్పుకోను. నేనంత స్వార్థపరుని కాలేదు. నేను ప్రేమకు ద్రోహం చేయలేను. మనసిచ్చిన వాడిని, ఆ మనిషిని మర్చిపోలేను. రేఖ, నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. కుటుంబానికి ఆధారం కావలసిన నేనే వాళ్ళకి భారం అయ్యాను. ఈ స్థితిలో బ్రతకడమే అనవసరం అనుకుంటున్నా నన్ను. ఆపు సత్యం, ఆపు. ఏమిటా మాటలు? ఎందుకంత నిరాశ? కళ్ళు లేవని కలతబట్టం పొరపాటు సత్యం. ఈ లోకంలో అపురూపమైన వాటిని చూచేటందుకు కావలసింది కళ్ళు కాదు, మనస్సు. తల్లి మమతను, చెల్లెలి అనురాగాన్ని, అన్న అభిమానాన్ని, ప్రేయసి ప్రేమను ఏ మనిషి అయినా ఈ లోకంలో చూడగలిగేది కళ్ళతో కాదు సత్యం, మనస్సుతోటి. చిన్ననాటి నుంచి నిన్ను నన్ను దగ్గరగా చేరుస్తూ ఈనాడు ఒకటిగా కలిపేసిన ఈ అనుబంధాన్ని ఈ క్షణంలో కూడా నువ్వు చూడగలుగుతున్నావంటే దీనితో సత్యం. కంటితో కాదు, మనస్సుతోటి. ఆ మనస్సు పెట్టి చూడు. నీ చుట్టూ ఎవరున్నారో నీకే తెలుస్తుంది. నిన్ను గుండెల్లో పెట్టుకునే తల్లి, చేదోడు వాదోడుగా ఉండే చెల్లి, తోడు నీడగా నిలిచే ఓ ఆడపిల్ల, ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న అన్నలాంటి వాడిని నేను, ఇందరం ఉండగా నీకే తక్కువ. బాబు సత్యం, నీకు కళ్ళు లేకపోయినా నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళున్నారు. నీకు కళ్ళుగా నిలిచే వాళ్ళున్నారు. అమ్మా, చూడండి, నేను చిన్నదాన్ని, మీకు చెప్పదగ్గదాన్ని కానేమో. కానీ నాకు తెలిసినంత వరకు లోకంలో మనిషికి కావాల్సిందే మరో మనిషి తోడు. ఇంతమంది మనుషులుండగా ఇంకా మీకేం కావాలి? అన్నయ్య, నువ్వు చూడలేనని, చూపు లేదని బాధపడితే మేము చూడలేమన్నయ్య, మేము భరించలేవు. సత్యం, మేము నలుగురం నీకు నాలుగు దిక్కుల్లా నిలబడి ఈ లోకాన్ని మా కళ్ళతోనే నీకు చూపిస్తాం. నీ మనస్సుతో మమ్మల్ని చూడగలం. నిజమే శివ, నిజమే. ఇప్పుడు నాకు కళ్ళు లేవని అనిపించడం లేదు. కళ్ళు ఉన్నప్పటికంటే, కళ్ళు ఉన్న వాళ్ళకంటే నేనే ఎక్కువగా చూడగలుగుతున్నాను. మనసారా ప్రేమించే మీ అందరినీ నా మనసుతో చూడగలుగుతున్నాను. నాలో పొంగే ఆనందాన్ని, సంతోషాన్ని చూడగలుగుతున్నాను. మీ మాటలతోనూ నా మనసుతోనూ ఇప్పుడు లోకాన్నే చూడగలుగుతున్నాను.